నమస్తే గురుజీ. గురుజీ, మనకి సంకల్పం.వరల్డ్ ద్వారా మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం పంచామృతాలతో, అది కూడా స్వయంగా కాశీలో చేయించుకోవటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? అభిషేకం వలన మనకు కలిగే లాభాలు, మన మనస్సులో తీరని అగాధమైనటువంటి కోరికలు, ఎంతో కాలంగా అనుభవిస్తున్నటువంటి యొక్క బాధలు, అంటే మనం మనస్సుతో కొన్ని రకాలైనటువంటి బాధలను అనుభవిస్తున్నాం, శరీరంతో కొన్ని బాధలను, తీరనటువంటి కోరికలు అంటే ఏంటి అంటే మనకు అవి అందినట్టుగానే ఉంటాయి కానీ అందవు, మనకు వచ్చినట్టుగానే ఉంటాయి కానీ రావు. అంటే మనం మన కోరికలను మనకు అందేటటువంటి వాటికి సమతుల్యంగా చూసుకుంటే వాటికి వీటికి చాలా దూరం పెరిగిపోతూ ఉంటుంది. ఆ మధ్య వచ్చేటటువంటి యొక్క సంఘర్షణ ఏదైతే ఉందో అది మనఃపీడ అంటారు. మనస్సును పీడించబడుతూ ఉంటుంది. అంటే మనం ఒక గొప్ప ఐఏఎస్ కావాలనుకొని చదువుతూ ఉంటాం, మంచి ప్రిపేర్ అవుతాం, చాలా బాగా చదువుతాం, చాలా బాగా రాయగలడు కూడా అనే ఉద్దేశం అందరికీ కలిగిస్తుంది. తను కూడా ఏది అడిగినా చెప్పగలరు, కాన్ఫిడెంట్ గా తను చదువు పూర్తవుతుంది. ఎగ్జామ్ దగ్గరికి పోయిన తర్వాత భయంతో, వణుకుతో, ఆలోచన లేకుండా అయినా ధైర్యం కూడగట్టుకొని మొత్తం రాసిన ఎక్కడో ఒక చోట మనం ఇబ్బంది. ఒకసారి ధైర్యం మొత్తం కూడగట్టుకొని మంచిగా చదువుకొని కనుక వెళ్తే ఆ సందర్భంలో ఏదో ఒక చిన్న చికాకుతో తను మళ్ళీ ఇలా ప్రయత్నం చేసేటటువంటి దాన్ని చేస్తూ ఉండేటటువంటి యొక్క మానసిక సంఘర్షణ ఏదైతే ఉందో, మొట్టమొదలు రుద్రాభిషేకం వలన పంచామృతాలతో రుద్రుని ఈశ్వరుని అభిషేకించడం వలన ఇది నశిస్తుంది. రెండోది ఏమిటి అంటే రుద్రం వల్ల ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది. ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి ఇంకెవరో ఇస్తారు అనుకోవడం అపోహ. ఈశ్వరుడు ఇచ్చేటన్ని వరాలు ఎవరు ఇవ్వరు. అందుకే మీకు గోకర్ణంలో అది ప్రత్యక్షం. రావణాసురుని కూడా తన యొక్క ఆత్మలింగాన్ని ఇచ్చాడు. అలా వివాహం, సంతానం, ధనం, వ్యాపారం, ఉద్యోగం, ఎన్నో రకాలైనటువంటి కోరికలు ఉంటాయి కదా మనిషికి. కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి మనిషికి, అవి ఒక చేతిలో ఆగిపోవు. కోరిక లేని మనిషి అలాంటి యొక్క కోరికలను బాగా తీసుకునేటటువంటి ఇచ్చేటటువంటి వాడు, తీసుకునేటటువంటి వీని ఓపిక ఉంటుంది కానీ ఇచ్చేవానికి కూడా ఓపిక ఉండాలి కదా. సులభంగా ఇచ్చేవాడు ఎవరు అంటే ఈశ్వరుడు. మరి ఈశ్వరుడు దేనికి ప్రసన్నం అవుతాడు అంటే పంచామృతాలు, గంగాజలముతో అభిషేకం చేస్తే చాలు, వాడు విశేషమైనటువంటి యొక్క అనుగ్రహాన్ని ఇస్తాడు. అట్లా ఈ రుద్రాభిషేకం యొక్క ఫలితం చాలా గొప్పది. ఇది లౌకికం. ఆధ్యాత్మికం వేదాంత తత్వం, స్థిరమైనటువంటి బుద్ధి, మంచి వాక్చాతుర్యం, మంచి దైవికమైనటువంటి యొక్క భక్తి భావాన్ని, ధర్మ బుద్ధిని మనకు వైదికంగా, ఎందుకంటే అది వేదమంత్రములతో కూడినటువంటి, కాబట్టి ఆ వైదిక ఉపాసనా క్రమం వల్ల వైదిక బుద్ధిని ఇస్తాడు. కోరుకున్నటువంటి యొక్క కోరికలను లౌకికంగా కూడా ఇస్తాడు. అది విశేషం రుద్రాభిషేకానికి. సో ఎవరు చేయించుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి? ఇప్పుడు రుణ బాధలు కానీ, ఉద్యోగం లేని వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరిని చేసుకుంటే బాగుంటుంది అంటారు? విశేషంగా వీళ్ళు చేసుకోవాలి, వాళ్ళు చేసుకోవద్దు అనేది ఎక్కడ ఏ పూజలో ఉండదు. పూజ రెండు విధాలుగా చేయబడవచ్చు. మానసిక పూజ, శారీరక పూజ. మానసికంగా పూజ చేసుకునేటటువంటి వాళ్ళకి ఈ శరీరంతో సంబంధం లేదు. వాళ్ళు ఒక దగ్గర కూర్చొని మానసికంగా వాళ్ళంతలా వాళ్ళే చేసుకుంటారు. శరీరంతో చేయబడేటటువంటి పూజ, దానికి పూలు కావాలి, పంచామృతాలు కావాలి, భస్మం కావాలి, నీళ్లు కావాలి, ఎన్నో రకాలైనటువంటి ద్రవ్యాలు కావాలి. అన్ని ద్రవ్యాలను మనం సమకూర్చుకోగలమా చెప్పలేము. ఒక సందర్భంలో దొరికితే ఒక సందర్భం, ఎన్ని చేసినా ఇంకోటి తక్కువ అవుతూనే ఉంటుంది. పూజాక్రమంలో పంచోపచార పూజ, షోడశోపచార పూజ, చతుషష్ఠోపచార పూజ, ఇలా ఎన్నో రకాలు. మనకు ఎంత తోస్తే అంత. రెండు విషయాలను మీకు తేట తెలియజేయాలి. శరీరం మంచిగా ఉంది, మనం వెళ్ళి అన్నీ చేసుకోగలం అన్నప్పుడు మనం వీధిలో వరకు వెళ్ళి మార్కెట్లో నుంచి పూలు, పండ్లు అన్ని తెచ్చుకొని చేసుకోగలం. అసలు మనం లేవలేని స్థితిలో ఉంటే అప్పుడు పూజ ఎలా చేయాలి అన్నప్పుడు మానసికమైనటువంటి పూజ. అందుకే శంకరాచార్యుల వారు శివమానస పూజ అని రాసినాడు. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం అని. మానసికంగా కూడా పూజ చేసుకోవచ్చు. ఇది నువ్వు ఏది కోరుకుంటే అది ఇవ్వమని ప్రార్థించి ఆ విధంగా సంకల్పం చెప్పుకొని, మీరు నాకు ఉద్యోగం రావాలి అనుకొని రుద్రాభిషేకం చేసుకున్నాము, అట్లా ఉద్యోగ ప్రాప్త్యర్థమని సంకల్పం చేసి ఐష్యం చేస్తే ఆ కోరికను నీకు ఆయన ఇస్తాడు. వివాహ, సంతానం, రుణబాధ, విముక్తి, మానసిక శారీరకమైనటువంటి బాధలు, ఎన్నో రకాలైనటువంటి మీకు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నిటికీ ఆయా విధానంలో సంకల్పం చెప్పుకొని పూజించాలి. ఒకవేళ మనం అట్లా పూజించలేము, ఇలా సంకల్పం ద్వారా మనం వాళ్ళు చేసేటటువంటి యొక్క పూజ విశేషంగా చేస్తున్నాం, మనం చెప్పలేము కదా అని అంటే రెండు రకాల విషయాలను తెలిపినారు. కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక. కర్త చేసేవాడు, చేయించువాడు, దాన్ని ప్రేరకుడు, దాన్ని ఆమోదించువాడు, పనిచేయవాడు.
వీళ్ళందరికీ కూడా చతుర్థ సమభాగిన, నలుగురం కలిసి ఒక పాడు పని చేస్తే మన నలుగురిని కొడతారు ఎవరైనా. ఇక్కడ కూడా మన ఈ నలుగురికి కూడా సమానమైనటువంటి యొక్క ఫలితం వస్తుంది. అయితే ఈ రుద్రాభిషేకం మనకి కాశీలో చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు? అనేక జన్మాల చేత చేయబడినటువంటి యొక్క పాప సంచయం మన శరీరం, ఆ పాపాలన్నీ క్షణికాలంలో భస్మం చేయగలిగేటటువంటి యొక్క శక్తి రుద్రానికి ఉంది. ఆ రుద్రస్థలంలోనే చేస్తే, ఎందుకంటే అది మహాశ్మశానం, కాశీ పేరే మహాశ్మశానం. అప్పుడు ఇలాంటి యొక్క ధర్మమైన కోరికలైతే ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, అధర్మమైన కోరికలైతే అక్కడికే పూర్తి చేస్తాడు, పాపాన్ని మాత్రం ఇవ్వడు. రుద్రానికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి యొక్క శక్తి ఉంది. రుద్రాన్ని నిత్యం చేసేటటువంటి వాడికి ఏ కోరికలు ఉండవు, నిత్యం రుద్రం చేసేటటువంటి వానికి ఏ తక్కువ ఉండదు, నిత్యం రుద్రం చేసేటటువంటి వానికి ఏ ఆరోగ్య సమస్యలు ఉండవు. అలా మనం ఏ కోరికతోనైతే, ఒక రుణ విమోచనం కొరకు ఒక స్త్రీ ఉంది, ఆ అమ్మాయికి వివాహం కాలేదు, వరునికి సంబంధించి సంకల్పం చేసుకో, ఇలా ఎన్నో రకాలైనటువంటి సంకల్పాలు. కానీ ఒక దగ్గర మనం ఒక కార్యక్రమం చేయిస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా చేయలేం కాబట్టి వాళ్ళు ఏ కోరిక అయితే అనుకుంటున్నారో అది తద్వారా వారికి ఆ ఫలితాన్ని వారు కోరుకున్న వెంటనే ఇస్తాడు. మరి ఒక్కరికే ఇస్తాడా అంటే కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక, నలుగురికి కూడా. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బు పెట్టుకోలేడు, ఆ ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. డబ్బు పెట్టుకోలేడు అని నేను సహాయం చేస్తా అంటాడు. ఏం సహాయం చేస్తావు అంటే, ఆ పూలు అక్కడ ఉన్నాయి తీసుకొస్తా, నువ్వు బజారుకి వెళ్ళినమన్నావు వెళ్ళొస్తా, ఆ తీర్థ ప్రసాదాన్ని పెట్టమన్నావు పెడతా, ఆ ఈశ్వరుని దగ్గర అంత తుడిచేస్తా, ముగ్గు వేయమన్నావు వేస్తా. నేను ధనం పెట్టుకోలేను, చాకిరి మాత్రం చేయగలను, అది కూడా ఒక సేవ కదా. అట్లా కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక. కాబట్టి నలుగురికి కూడా సమభాగంలో వాళ్ళు కోరుకునేటటువంటి ఏ కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ ఇచ్చేటటువంటి యొక్క శక్తి ఉన్నటువంటి యొక్క మహామంత్రములు ఏవి అంటే రుద్రం మాత్రమే. అందుకే రుద్రాభిషేకం లింగోద్భవ కాలంలో అక్కడ అభిషేకించడం వలన రెండు వాళ్ళకు ఉండేటటువంటి యొక్క దీర్ఘకాలికమైనటువంటి యొక్క కోరికలు, వాళ్ళకు వచ్చేటటువంటి యొక్క గొప్పనైనటువంటి ఉత్తర జీవనంలో సుఖ జీవనం కొరకు ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ధర్మబుద్ధి రెండుటిని ఆ లింగోద్భవ కాలంలో అక్కడ చేస్తే ఇస్తుంది అనడంలో సందేహం లేదు. చూసారు కదా, మహాశివరాత్రి రోజున మీరు లింగోద్భవ కాల సమయంలో మీ పేరున రుద్రాభిషేకం, అది కూడా కాశీలో చేయించుకోవాలి అనుకుంటే ఏం ప్రాబ్లం లేదండి. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఆ రోజు మీ వివరాలతో అక్కడ పూజ చేయడంతో పాటు మీకు ప్రత్యేక ప్రసారం ద్వారా కూడాను మీకు అక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీ స్లాట్ని బుక్ చేసుకోండి.